వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఒక ఉన్నతమైన విలువలతో నేతగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుస్థిర స్థానాన్ని సంపాదించారని కమ్మనాడు పత్రిక ఎడిటర్ శ్రీనివాస చౌదరి పేర్కొన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా 37 న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా సంభాషించారు. ఉమ్మడి రాష్ట్రాల్లో డెవలప్మెంట్ కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి అభివృద్ధి సాధించారని, యువత భవిష్యత్తు కోసం ఆయన అహర్నిశలు కష్టపడ్డారని, టెక్నాలజీ రంగంలో అనేక ఐటీ కంపెనీలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలని తెలిపారు. విడిపోయిన రాష్ట్రంలో 2014 సంవత్సరంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అవకాశం కల్పించారని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు భావించారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాయమాటలకు ఒక అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని ఆయన వాపోయారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రజలు మరల చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప విడిపోయిన రాష్ట్రాన్ని, గత ప్రభుత్వం అధోగతి పాలు చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని, రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి వంటి రాష్ట్ర రాజధానిని నిర్మించగలరని భావించి మరల చంద్రబాబును 24 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందని ఆయన అన్నారు. ఆయన బాటలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని, చంద్రబాబు దగ్గర డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ నేర్చుకుంటున్నారని, రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యవంతంగా ప్రశాంతవంతంగా జీవించాలని కోరుతున్నానని అన్నారు. 37 న్యూస్ ఛానల్ వారికి నమస్కారం. రేపు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా తప్పుడు ప్రచారాలు నడుపుతున్నారు. ఎందుకంటే మీ అందరికీ ఒక మాట చెప్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు, కొత్తగా రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు జనాలందరూ ఒక తాడి మీద గుచ్చారు. ఈ రాష్ట్రం కట్టుబట్టలతో వచ్చాము, మనం రాష్ట్రం విడిచి రాష్ట్రం కట్టుబట్టలతో వచ్చాము, మనకు ఏమీ లేదు. దీనికి సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి చదువుకున్నటువంటి మేధావులందరూ కలిసి ఆ రోజు 2019లో ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 2019లో సీఎం అయిన తర్వాత ఆయన కాలయాపన ఏమీ చేయలేదు. ఆయన మొత్తము ఒక విజయంతో పనిచేస్తాడు. ఎందుకంటే చిన్న మాట, చంద్రబాబు నాయుడు గారు 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, పార్టీకి కేడర్ చేత ఏ విధంగా పనులు చేయించుకోవాలి, పార్టీ కార్యకర్తను ఏ విధంగా కాపాడుకోవాలని చూస్తాడు. ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రేపటి తరాన్ని ఏ విధంగా ముందుకు పెట్టాలా, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే 20 సంవత్సరాల అభివృద్ధి ముందే ఆలోచించే విధంగా చేస్తాడనమాట, కుటుంబ పెద్దగా. అటువంటి ఆలోచన గల వ్యక్తి. కానీ జనాలు ఏం చేశారు, 2019లో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత లేకపోయినా కానీ అవతల వాళ్ళ ప్రభావాలకు లొంగి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు వెనక్కి, 20 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. మళ్ళీ ఇప్పుడు 2024లో దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు నడుపుతున్నారు. మీ అందరూ ఒక మాట చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది లేదు. ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక సినీ రంగంలో వచ్చి పేదవాడిగా వచ్చి పేదవాడి కష్టాలు తెలుసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన ఒక తాటి మీద తీసుకున్న వ్యక్తి ఎన్టీఆర్ గారు. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు స్థాపించిన తర్వాత రేపటి భవిష్యత్తు కింద ఉండకూడదు, పైసాలకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఆలోచనలు కానీ ఆయన నిర్ణయాలు కానీ చాలా ముందు తరాలకి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఆయన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి కొంతమంది ఉండేసి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళకి ఒక మాట చెప్తున్నా, మీరు వ్యతిరేకించడం కాదు, మిమ్మల్ని మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అనేది మనం అందరూ చేసుకునే
అది మన అదృష్టంగా భావించాలి. ఇంకో చిన్న విషయం చెప్తున్నా, విమర్శించేటువంటి వ్యక్తి మీ బిడ్డలు ఉన్నారు, మీ బిడ్డలు సాఫ్ట్వేర్ చదువుతున్నారు. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు వల్లే కానీ ఇంకో వల్ల కాదు కదా. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని విమర్శించే ముందు విమర్శించండి, కానీ మనం విమర్శించిన మన స్థాయి ఏంది, మనం విమర్శించే స్థాయే కాదని ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నాడు. మనం ఆయన కష్టాన్ని కూడా మనం తెలుసుకోవడం ఇష్టంగా మాట్లాడుతున్నాము. అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేడు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఆయన సారథ్యంలో అమరావతి పూర్తవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది. సంవత్సరంలో మన జరిగిన అభివృద్ధి ఏంటో ఒక్కరు చెప్పగలరా? సంవత్సరం కావస్తుంది సార్. గాడి తప్పిన ప్రభుత్వాన్ని గాడిలో పెట్టారు. ఒక చిన్న విషయం చెప్తున్నాం. అప్పుడు కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండేసి చంద్రబాబు నాయుడు గారికి 100 సీట్లు ఇచ్చారు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి 20 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఉండేసి ఆయన నిన్నగాక మొన్న వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు 2014లో వచ్చారు. ఆయనకి రాజకీయం ఏందో తెలియదు. ఆయన కొత్తగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నవాళ్ళు ఇవ్వలేదు. అవునండి, ఇప్పుడు అతను కూడా చెప్తున్నారు, కొత్తగా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కూడా రాజకీయ అనుభవం లేదు. కాకపోతే అటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరకం నేను శిష్యుడిని అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఆయనకి ఎంతో పెద్ద ఫాలోయింగ్ ఉంది. అటువంటి వ్యక్తి నాకు చంద్రబాబు నాయుడు నా గురువు గారు, ఆయన దగ్గర నేను ఓనమాలు చేసుకున్నా అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాడు. దాన్ని బట్టి ఆయన ఏమన్నాడు, ఆయన ఆలోచన మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆలోచనలు మొత్తము మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే అని చెప్పేసి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నాడు. ఆయన కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారి అడుగు నడుస్తుంది.